ఇప్పుడు 11, 12 రెండు కలిపి ఉంది, చదువుతాను అక్కడే. ఒకరు చదవండి 11, 12. ఇందుచేత అభిలాష గల వారందరూ శిక్షావధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక్కడ రాయబడింది ఇందుచేత సత్యమును నమ్మక. ఎందుచేత పైన 9, 10లో ఇందుచేత వాడు చేసే కొన్ని కార్యాల వల్ల, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగేవారు, అభిలాష కలిగి శిక్షా విధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపించెను. ఇది ముగింపు అన్నమాట. దిస్ ఈస్ ద ఎండ్. వాళ్ళు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు, దేవునికి విరోధంగా లేచారు, సత్యానికి విరోధంగా లేచారు. దేవుడు చెప్పే మారు మనసు కార్యాలలో వాళ్ళు మనసు ఇవ్వలేదు, మారు మనసు పొందడానికి తమ హృదయాలను వాళ్ళు తెరవలేదు, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ హృదయాలను వాళ్ళు తెరవలేదు. వాళ్ళు క్రీస్తు యొక్క సంబంధించిన సూచక్రియలన్నింటినీ కూడా అబద్ధాన్ని నమ్మారు, మోసాన్ని నమ్మారు. ఆ మోసానికే దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళని అబద్ధాలని నమ్మతంటే, సత్యంను నమ్మలేదంటే దేవుడు ఇంకేం చేస్తాడు? దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మోసానికే వారు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపించి ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇలాగ చేయాలి? దేవుడికి ఆల్రెడీ వాళ్ళు దూరంగానే ఉన్నారు. మాకు దేవుడే వద్దు, సత్యమే వద్దు అంటున్నారు. ఇలాంటి వాళ్ళని దేవుడు వదిలేశాడు. వాళ్ళే తమ సమర్పించుకున్నారు, అసత్యానికి సమర్పించుకున్నారు, అబద్ధమునకు సమర్పించుకున్నారు, దుర్నీతి విషయం ముందు అభిలాష కలిగి ఉంటున్నారు. ప్లెజర్ ఇన్ వికెడ్నెస్. దుర్నీతి విషయంలో సంతోషిస్తున్నారు. దుర్నీతిలో మనము యోహాను సువార్తలో ఇందాక చదివాము కదా, దుర్నీతి విషయంలో వాళ్ళు చీకటినే ప్రేమిస్తున్నారు, వారు వెలుగుని ద్వేషిస్తున్నారు. దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి వారిని మోసము చేయడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపించాడు. వాళ్ళు ఇంకా అబద్ధాలని నమ్ముతా ఉంటారు, సత్యాన్ని నమ్మరు. కొంతమంది చూసారా, అబద్ధాలను అయితే బలి నమ్ముతా ఉంటారు, నిజ సత్యాన్ని నమ్మలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. మీరు అబద్ధాలనే నమ్ముతారు కాబట్టి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి మోసపోతూనే ఉంటారు. వాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఇంకా మీదట కూడా మోసపోతూ ఉంటారు. దేవుడు వారికి పంపించి ఉన్నాడు. ఆయన దేవుడు రాక్షసుడు కాదు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు కఠినుడు కాదు, దేవుడు కఠిన హృదయము కలిగిన వాడు కాదు. కానీ దేవుణ్ణే కఠినంగా మార్చేది మనుషులు. దేవుడు ఎంత సాఫ్ట్ గా మానవునితో డీల్ చేయాలనుకుంటే మనిషి అంత కఠినముగా దేవుణ్ణి మారుస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కఠినముగా దేవుడు ఇలాంటి క్యారెక్టర్ కాదు. దేవుడు నరకాన్ని మానవుడి కోసం సృష్టించే క్యారెక్టర్ కాదు. దేవుణ్ణి లోకాన్ని అంతము చేసే క్యారెక్టర్ కాదు దేవుడిది. మనుషుల్ని నశింపజేసే క్యారెక్టర్ కాదు దేవుడిది. కానీ ఇలాంటి క్యారెక్టర్ అంతా తీసుకొని వచ్చింది మనుషులు. దేవుణ్ణి అలాగే చేపించారు వీళ్ళు మనుషులు. దేవుడు మోసపరచడానికి అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేయనట్లు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించింది. సత్యాన్ని నమ్మడానికే కదా పంపించింది. ఈ లోకాన్ని సత్యం గురించి చెప్పడానికి కదా ఈ లోకానికి పంపించి. కానీ వాళ్ళు నమ్మలేకపోయారు. వాళ్ళు నమ్మలేకపోతే దేవుడు ఎన్నోసార్లు సువార్త ద్వారా వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు నమ్మలేదు, అబద్ధాన్నే వాళ్ళు నమ్మారు. కాబట్టి దేవుడు వాళ్ళపైన అబద్ధపు శక్తిని పంపించి, మోసము చేసే శక్తిని వాళ్ళ మీదకి పంపించి వాళ్ళని నశింపజేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు. సువార్త అనేది ఒట్టి రక్షణ మాత్రమే కాదు. సువార్త సత్యం అనేది అది ఒక హెచ్చరిక కూడా. గాస్పెల్ ఈస్ నాట్ ఓన్లీ ద సాల్వేషన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ వార్నింగ్. హెచ్చరిక అది. సువార్త అనేది ఒట్టి రక్షణ మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక. సత్యాన్ని నమ్మునట్లు దేవుడు కాల్ చేస్తున్నాడు. దేవుడు కాలింగ్ ఎవ్రీబడి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. సత్యాన్ని నమ్మన్రా అని దేవుడు పిలుస్తున్నాడు.
కానీ నమ్మకపోతే దేవుడు వాళ్ళ పైకి మోసము చేయే శక్తిని దేవుడు పంపిస్తాడు. గాడ్ విల్ సెండ్ ఏ డిల్యూషన్. ఎందుకు పంపిస్తున్నాడు? వాళ్ళ సత్యాన్ని వాళ్ళు విసర్జించినందువలన, సత్యాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం వలన. బైబిల్లో మీకు కొన్ని ఉదాహరణ చెప్తా. ఫరో ఒక మంచి ఉదాహరణ. దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలేదు ఫరో కంటి ఎదురుగా? ఒక్కటన నమ్మాడా? 9 తెగుళ్ళు. ఒక్కటి నమ్ముంటే అతను రక్షణ పొంది ఉండేవాడు. ఒక్కటి నమ్ముంటే, ఒక్కటి పంపించిన ఆ తెగుళ్ళల్లో దేవుడు చేసిన అద్భుతాలు. కానీ శాస్త్రాలు చెప్తున్నారు దేవుడు పంపించిన ఈ తెగుళ్ళని కూడా ఐగుప్తు దేశంలో ఈ యొక్క 10 రకాలైన దేవుళ్ళు అంట. 10 గాడ్స్. ఆ 10 గాడ్స్ ని దేవుడు 10 రకాలైన తెగులు పంపించి, మీ దేవుళ్ళు ఇవన్నీ ఏం చేయలేరని మొత్తాన్ని తండ్రి అయిన దేవుడు మొత్తాన్ని కొట్టేశాడు. హెల్ప్ చేయలేకపోయాడు. కానీ మీరు అనుకుంటున్నారు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనుకుంటున్నారు, దేవుడు కఠినపరిచాడు అనుకుంటున్నారు. లేదు, ఫరోనే కఠినపరుచుకున్నాడు హృదయాన్ని, దేవుడు కఠినపరచలేదు. ఫరో కఠినపరిచాడు కాబట్టి దేవుడు ఇంకా అతని హృదయాన్ని కఠినం చేశాడు. అర్థమవుతుందా? మనం చదువుదాం. నిర్గమాకాండం 7:14 చదవండి. 7:14. నిర్గమాకాండం 7:14 మీకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 7:14. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో హృదయము కఠినమైనది. అతడు ఈ ప్రజలను పోనీ నొల్లడాయెను. ఎవరండి చాలు ఎవరండి కఠినపరిచింది దేవుడు ఫరో హృదయాన్ని? ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచింది? యెహోవా దేవుడా? తానే కఠినపరుచుకున్నాడు, యెహోవా దేవుడు కాదు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషేతో ఇట్లా అంటున్నాడు, ఫరో హృదయము కఠినమైనది. ఫరో హృదయము కఠినమైనది. 8:15లోనికి రండి. 8:15లోనికి. ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. తన హృదయమును కఠినపరుచుకొని 32 కూడా చదవండి. 32, 8:32. అయితే ఫరో సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయెను. ఫరో కఠినపరుచుకొని పోనీలేదు, జనులను పోనీలేదు. 9:7 కూడా చదవండి. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను. ఇప్పుడు ఫరో హృదయం కఠినమైపోయింది. ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. 12 కూడా చదువుదాం. 9:12. ఆయనను యెహోవా మోషే చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. వాడు కఠినపరిచాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. ఇది దేవుడు కాదు కఠినపరిచింది, పోనీయక వాడు కఠినపరుచుకున్నాడు ఫరో, అందుకు దేవుడు కఠినపరిచాడు. ఇంకా ఇట్లా దేవుడు కఠినపరిచాడని కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, అన్ని కూడా మీరు చదువుకోండి తర్వాత. మనుషులు కూడా అంత్య దినాలలో అనగా సత్యముని చాలా మంది ఉన్నారండి. వాళ్ళ విషయమై అనుకుంటేనే జాలేస్తుంది, కరుణ వస్తుంది. అయ్యో వీళ్ళు ఎందుకు వీళ్ళు గతి చివరికి మోసంగా ఉంటది, వీళ్ళు చివరికి నశించిపోతారనే బాధ వస్తుంది. వీళ్ళు నమ్మలేకపోతున్నారే. తమ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎవరు ఏం చేయగలరు? ఇన్ని రోజులు కొంతమంది హిందువులు చెప్తారు, ఇన్ని రోజులు మేము దీంట్లో ఉండము, ఇట్టనే ఉండిపోతాము, మేము ఇన్ని రోజులు ఇట్టే ఉన్నామో ఇలాగనే ఉండిపోతాం అనగా వారు ఏం చేసుకుంటున్నారంటే తమ హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకుంటున్నారు. అది వాళ్ళు ఆ యొక్క మినిట్, ఆ యొక్క క్షణము వాళ్ళు మారు మనసు పొందడానికి ఒక టర్నింగ్ పాయింట్ అది. కానీ వాళ్ళు టర్న్ అవ్వలేదు, వాళ్ళు తిరగలేదు, మేము ఇలాగనే ఉండిపోతామని అక్కడ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఇంకొకటి, వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమి గ్రహించుకుంటున్నప్పుడు వాళ్ళలో మళ్ళీ ఇంకొక టర్నింగ్ పాయింట్ వస్తుంది. టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే,
ఇది ఎలాగా మేము కానీ నమ్మితే మమ్మల్ని తోసేస్తారు, తృణీకరిస్తారు, అవమానపరుస్తారు, మా సమాజంలో నుండి వెలివేస్తారు, అందుకని మేము ఇలాగనే ఉండిపోతాం. ఇంకొక టర్నింగ్ పాయింట్ లో మళ్ళీ వాళ్ళు కఠినపరుచుకుంటారు. దీనికి దేవుడు బాధ్యులు కాదు, వాళ్ళే బాధ్యులు. మరో ఉదాహరణ నేను మీకు చెప్పాను. పౌలు కూడా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనకు తెలుసు 24, 26లో కూడా దేవుడు కొంతమందిని దుర్నీతినికి దేవుడు అప్పచెప్తున్నాడు. చదువుదాం. 1:24, 26. 26. ఆ హేతు చేత చేత ఆ. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను ఆ పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు వాళ్ళకి అపవిత్రన, వాళ్ళు అనుసరించారు కాబట్టి దేవుడు అప్పచెప్పేశాడు. వాళ్ళని అనుసరింపకపోయారు కాబట్టి. అవి 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పచెప్పాను. దేవుడు అప్పచెప్పేస్తా. ఇక్కడ మనం చదివింది కూడా అబద్ధమును నమ్మునట్లు దేవుడు వారిని మోసము చేయు శక్తిని దేవుడు వారి పైకి దేవుడు పంపించాడు. వారికి అనగా వాళ్ళు సత్యాన్ని నమ్మాలంటే కూడా నమ్మలేరు. ఇంకా వాళ్ళు రావాలనుకున్నా కూడా రాలేరు, ఎందుకంటే దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. అందుకే ఎప్పుడు కూడా సబ్మిషన్ అనేది చాలా ముఖ్యం. ప్రభా, నేను నీకు సమర్పించుకుంటున్నాను అనేదే మనము ప్రార్థనలో కూర్చున్నప్పుడు రావలసిన మొదటి మాట. కొన్ని శుక్రవారం కూడా ఎందుకు మనం దేవునికి సబ్మిట్ చేసి ప్రేయర్ చేసాం? టైం పాస్ కా, లేకపోతే ఓరకనా? సబ్మిషన్ అనేది ఇట్స్ ఎ పవర్ఫుల్. సబ్మిషన్ సమర్పించుకోవడం శక్తివంతమైనది. ఎవరికి మనం సమర్పించుకుంటున్నాం? సత్యానికా, దేవుడికా అనేది చాలా ముఖ్యము. సాతానికి సంబంధించిన దానికా? దేవుడు అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని పంపి ఇంకా వాళ్ళు రాలేరండి. ఇంకా వాళ్ళు దేవునిలో రావాలనుకున్నా రాలేరు వాళ్ళు, ఎందుకంటే దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. దేవుడు పట్టుకున్నంత వరకే, దేవుడు వదిలేసిన తర్వాత ఎవరు మళ్ళీ దేవుడు కూడా కాపాడలేదు. అందుకే నేను ముందు ఈ మాటలు చెప్పాను. దేవుడు కూడా కాపాడలేదు, ఎందుకంటే దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. అంతే. వాళ్ళ యొక్క చివరి యొక్క ఘటం ఏంటంటే, చివరి దిశ వాళ్ళకి ఏంటంటే నాశనము, నరకము, యాతన, వేదన. కొంతమంది కఠినం చేసుకోకూడదు, హృదయం కఠినం చేసుకోకూడదు. కఠినం చేసుకున్న దేవుడు కఠినం చేస్తాడు. పరో రక్షణ పొందడానికైనా ఛాన్స్ ఉన్నిందా? ఇంకా ఛాన్సే లేదు. దేవుడు అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. 4 సార్లు ఇచ్చిండు ఛాన్స్, 4 సార్లు వినలేదు. 5వసారి దేవుడు కఠినపరిచేశాడు. ఇంకా అతను మారు మనసు పొందాలన్నా పొందలేదు. ఇంకా చివరి వరకు అంతే, నశించిపోయేసిండు. ఆ సముద్రంలో నశించిపోయిండు. ఏమి కంటి ముందు మోషే కనపడలేదా? కంటి ముందు అద్భుతాలు కనపడలేదా? ఇశ్రాయేలీలు కనపడలేదా? మీకు మాత్రమే ఏంది చీకటి, మీకు మాత్రమే ఏంది తెగుళ్ళు, ఇశ్రాయేలీలు బాగుండ్రు, ఏంది ఇది అని కళ్ళు ఏమన్నా గుడ్డి అయిపోయింది ఫరోకి? అన్ని కనపడుతుంది, కానీ దిగలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు, సత్యాన్ని నమ్మలేకపోయాడు. ఈరోజు కూడా ఈ సత్యాన్ని నమ్మలేకపోతున్నారు కొంతమంది. పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళు నేనెందుకు నమ్మాలి? గర్వము. ఆ గర్వము ఏం ప్రయోజనము? ఎవరికి లాభము? మీకు నష్టమే తెస్తుంది. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 పేతురు 3:9 ముగిచ్చేస్తాను, ఇంకా 1 minute లో ముగిస్తాను. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడను నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని కోరుచు. దేవుడు కోరుతున్నాడంట. దేవుడు కోరుతున్నాడు అంటే దేవుడికి కూడా ఒక ఆశ ఉంది, దేవుడికి కూడా విల్ ఉంది, దేవుడు కూడా ఇష్టం ఉంది. దేవుడు ఏం ఇష్టపడుతున్నాడంటే అందరూ కూడా మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు దేవుడు కూడా ఆశలు ఉండేయండి, అందరూ మారు మనసు పొందాలని. ఆయన దేవుడు అనుకుంటే నిమిషాలలో మనుషుల హృదయాలను ఆయన మార్చగలడు.
ఆయన దేవుడు మనుషుల్ని కలుగు చేసిన వాడు దేవుడు. ఒక్క చిటికలో కాదు, ఆయన ఆలోచిస్తేనే చాలు మనుషులు నిమిషాలలో దేవుని నమ్మేస్తారు. కానీ దేవుడు అలాగ చేయలేదు. మనిషికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. నీ అంతటా నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఏదైనా చేస్తాను, కానీ నేను మాత్రం బలవంతముగా, దేవుడు ఎవరిని కూడా బలవంతము చేయడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బలవంతం చేయడు, కానీ వస్తే మాత్రం ఆశీర్వదిస్తాడు. పేతురు అంటున్నాడు, అందరూ మారు మనసు పొందాలనేదే, అందరూ కూడా నశింపకుండా నిత్య జీవం పొందాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు మన విషయమై మనం ఆలోచిద్దాం. సత్యాన్ని అంగీకరించండి. యాక్సెప్ట్ ద ట్రూత్. తెస్సలోనికల వాళ్ళ గురించి పౌలు మంచి సాక్ష్యం చెప్పాడు. మొదటి తెస్సలోనిక 2:13 ఏమని రాశాడో చూడండి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ఈ హేతువు చేతను ఈ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించరు గనుక మానక దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయు చున్నది. ముఖ్యమైన వాక్యం 2 తెస్సలోనికలు 2:13. దేవుడి వాక్యమును మనం ఎలాగ అంగీకరించాలంట? దేవుని గురించిన వర్తమానమును వాక్యమును మనుషుల వాక్యం అని ఎంచక, మనుషుల వాక్యము కాదు. తెస్సలోనికల వాళ్ళకి బైబిల్ లేదు ఆ రోజుల్లో. ఇది పౌలు చెప్తున్నప్పుడు ఇది దేవుని మాటే. పౌలు ఏదో కథలు చెప్తుండ్రు. వాళ్ళ ఊర్లలో ఫిలాసఫర్స్ ఊర్లో గ్రీక్ ఫిలాసఫీ మిత్స్ అని చెప్పే వాళ్ళు వస్తా ఉంటారు. తెస్సలోనికల వాళ్ళు అలాగే ఈయన కథ చెప్పే ఆయన కాదు, ఈయన సోది చెప్పే ఆయన కాదు, ఇది దేవుని వాక్యము, ఈయన మాట కాదు, ఇది దేవుని వాక్యం అని. గ్రీకులండి, యూదులు కాదు రక్షణ పొందింది ఇక్కడ తెస్సలోనికల వాళ్ళు, గ్రీకు దేశస్తులు, అన్య జనులు. ఇది దేవుని వాక్యం అని కనిపెట్టారు వాళ్ళు. మనుషుల వాక్యం అని ఎంచక ఇది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించరు గనుక మేము మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఆ వాక్యమే విశ్వాసులైన మీరులో కార్యసిద్ధి చేసి, దేవుడు వాక్యం ఎప్పుడు కార్యసిద్ధి చేస్తుంది? ఎప్పుడంటే అది దేవుడు వాక్యం అని మీరు అంగీకరిస్తే. నేను కాదు మాట్లాడేది, నేను 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 దేవుని చేతిలో ఒక బోర మాత్రమే. మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు మైక్ ఏం మాట్లాడదు, స్పీకర్ ఏం మాట్లాడదు. ఆ మైక్ పట్టుకొని ఎవరు మాట్లాడుతున్నారో ఆ మాటలే మీకు మైక్ ద్వారా స్పీకర్లో వినపడుతుంది. సేవకులు కూడా మైక్ లాంటి వాళ్ళే, సేవకులు స్పీకర్ లాంటి వాళ్ళే. మాట్లాడేది వాళ్ళు కాదు. కొంతమంది స్వయంతో మాట్లాడినందువలన ఈరోజు తప్పైన అభిప్రాయం ఉండదు, కానీ 99% సేవకులు మాట్లాడేది వారు కాదు, మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు వాక్యమని మీరు అంగీకరిస్తే కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని నిత్య జీవంలోనికి తీసుకొని వెళుతుంది. కానీ అది కానీ నమ్మకపోతే నశించుచున్న వారితో పాటు మనం నశించిపోతాము. దేవుడు వాక్యంని అన్నిటినీ నమ్మండి. నేను మీకు ఒక సలహాగా, ఒక రికమెండ్గా నేను ఏం చెప్తానంటే, బైబిల్లో ఏముందో అన్నిటినీ నమ్మండి. బైబిల్లో కొంత పార్ట్ నేను నమ్మతాను, కొంత పార్ట్ నేను నమ్మనంటే మీరు ఏదైతే నమ్మరో ఆ పేజీలు చింపేసి పక్కన పెట్టేయండి. పెడతారా? మీరు ఒప్పుకోరు కదా. ఒప్పుకోనప్పుడు మీరు దాన్ని నమ్మాలి, అన్నిటినీ నమ్మాలి. ఏమేమి ఉండవు బైబిల్లో ఉన్నాయన్నీ కూడా నిజము, కట్టుకథలు కాదు, చరిత్ర ఇది. ఆకాశం నుండి 7 దినాల్లో అగ్ని వస్తుంది. ఎట్టొస్తుంది? ఆకాశంలో అగ్ని ఎట్టొస్తుంది? అగ్ని ఎవరు పైన ఎవరు లైట్ స్టవ్ ఆన్ చేసి, ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవన్నీ ఆకాశం నుండి అగ్ని వస్తుందంటే వస్తుంది. సొదొమ గొమొర్రా కాలములో అగ్ని దిగిందని, ఈరోజు ఒక ల్యాండ్ కనిపెట్టారు. నువ్వు కనిపెట్టినందువలన అది నిజం కాదు, బైబిల్లో ఉన్నందువలన అది నిజము. ఈరోజు సైంటిస్టులు ప్రూఫ్లు చెప్తున్నారు. బైబిల్ నేను కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. ఈ ఐగుప్తులు అగ్ని గంధకములో వర్షం వచ్చింది కదా, ఆ వర్షం వచ్చిన దానికి కొన్ని ఆ ప్లేస్ అంతా చూస్తే ఆ ప్లేస్ అంతా మట్టి అట్టే అతుక్కొని పోయింది. మీకు కావాలంటే ఆ వీడియోస్ కావాలంటే నేను మీకు పంపిస్తాను. వాళ్ళంతా ఇది నిజం
నువ్వు ఇప్పుడు చెప్పినందువల్ల నేను నమ్మను, వాక్యంలో ఉంది కాబట్టి నేను నమ్మాను నేను. హల్లెలూయా. దేవుడు వాక్యము సత్యం అన్నిటిని నమ్మాలి, అన్నిటిని నమ్మాలి, విశ్వసించాలి. అన్నిటినీ కానీ నమ్మకపోతే ఉదయం కఠినమవుతుంది. కఠినమైతే ఏమవుతుంది? కఠినమైతే నశించిపోతాం అంటే వేస్ట్ అయిపోతాము, దేనికి పనికిరాము. కానీ దేవుడు పనికి రావడానికి దేవుడు తన కుమారుని పంపించలేదు. తాను విశ్వసించిన వారందరినీ నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళడానికి కుమారుడైన యేసుక్రీస్తు భూమికి వచ్చాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం చివరి వచ్చిన వరకు ఏమేమి ఉందో అన్నిటిని కూడా నమ్మండి. నీకు నమ్మకం లేకపోయినా కూడా నమ్మండి. అవును, ఇది జరిగింది అని నమ్మండి. జరిగి ఉంటదని కాదు, జరిగింది ఇదంతా, చరిత్ర ఇదంతా. ఎవరో వచ్చి ఇది ఉంటది అని చెప్పడం వల్ల నువ్వు నమ్మొద్దు. వాక్యంలో ఉంది కాబట్టి నేను నమ్ముతున్నానని నమ్ము. దేవుడి వాక్యం చెప్తుంది కాబట్టి నేను నమ్ముతున్నానని నమ్ము. చనిపోయిన వాళ్ళు ఎలాగ లేస్తారు? నాకు అదంతా తెలియదు. దేవుడి వాక్యంలో ఉంది, చనిపోయిన వాళ్ళు లేస్తారు, నేను నమ్ముతున్నాను అంతే. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని లేపాడు, అవును నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు లేపాడు, ఆయనకి శక్తి ఉంది, లేపుతాడు. అది ఎలాగా? అదంతా నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను. అలాగ ఉండాలి మనము. అన్ని భాషలు ఎట్ట ఉంటది? దేవదూతల భాషలు ఎట్ట ఉంటది? బైబిల్లో లేదే. ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఇలాంటి వాళ్ళతో వాదించాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళ హృదయం కఠినం అయిపోయింది. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ హృదయం కఠినం అయిపోయి వాళ్ళ హృదయం రాయిలాగా అయిపోయింది. కాబట్టి రాయి పోయినా రాయికి ఎంత మాట్లాడినా ఒక స్పర్శ అనేది ఉండదు, నో సెన్స్. వాక్యంలో చెప్పబడిన అద్భుతాలు ఉన్నాయి. పేతురు పౌలు తమ వస్త్రాలను తీసుకొని పోయి కుష్ఠరోగుల పైన, వ్యాధిగ్రస్తుల పైన స్వస్థత జరిగింది. ఉంది, అది నిజము. అది ఎలాగ జరుగుతుంది? అది ఎలాగ సాధ్యము? ఇదంతా డిబేట్ చేయడానికి, వాదించడానికి టైం లేదు. నేను నమ్ముచున్నాను అని నమ్మితే దేవుడు మనకి నిత్య జీవము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇంతటితో మనము ఈ దినము బైబిల్ స్టడీ అని మనం ముగించుకుందాం. ఇంకొక వచ్చే వారం మాత్రమే లాస్ట్ బైబిల్ స్టడీ ఈ సంవత్సరానికి. దాని తర్వాత మనకి ప్రేయర్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ బైబిల్ స్టడీ ఈజ్ ద లాస్ట్ బైబిల్ స్టడీ. 2025కి చివరి బైబిల్ స్టడీ వచ్చే వారం మాత్రమే. కాబట్టి అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. తప్పగా కలుసుకోండి. మనం వచ్చే వారంలో మనము ఈ 2 అధ్యాయము ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ఈ సమయంలో మీకు ఏదన్నా ఈ చెప్పబడిన వాక్యంలో నుండి 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఏదన్నా ఈ వాక్యంలో నుండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, లేకపోతే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.